పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం ఆగస్టు నెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు కన్యా రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఈ 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధానమైనటువంటి విషయాలు ఏమిటంటే లాభాలు, ఖర్చులు, ఉద్యోగము, భాగస్వామ్యాలు, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబము, ధైర్యము, విదేశీ సంబంధాలు వంటి అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. ప్రధానంగా చెప్పాలంటే కన్యారాశికి రాస్యాధిపతి అయినటువంటి బుధుడు, దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ కూడా చాలా సేఫ్ జోన్లో ఉంటాయి. బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెరుగుతుంది. అయితే దశమ స్థానంలో మీకు కుజుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఇది కెరియర్ వైజ్గా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఉద్యోగపరంగా తీసుకుంటే పనిభారం పెరుగుతుంది. ఒకేసారి అనేక బాధ్యతలు కూడా మీ మీద పడుతూ ఉంటాయి. పై అధికారులతో మీ పనితీరుపై చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు, కొత్త ప్రాజెక్టు రావటం, కొన్ని విషయాలలో వేగంగా నిర్ణయాలు కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చెప్పాలంటే పనిచేసే శక్తి ఎక్కువగా ఉంటుంది, కానీ అధికారులతో వాదన మాత్రం వద్దు. ప్రధానంగా కన్యా రాశి వారికి లాభస్థానంలో సంచరించే, అంటే లాభస్థానం అంటే కర్కాటక రాశి, లాభస్థానంలో సంచరించేటటువంటి రవి, గురు, బుధ గ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే ఆదాయం పెరుగుతుంది, లాభాలు పెరుగుతాయి, పరిచయాలు పెరుగుతాయి, నెట్వర్క్ బలపడుతుంది, చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి డబ్బు కూడా వస్తుంది. స్నేహితుల నుంచి, పరిచయస్తుల ద్వారా ఉద్యోగ వ్యాపార అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. గురు ప్రభావంతో పెద్దల యొక్క సహాయం కూడా లభిస్తూ ఉంటుందని చెప్పాలి. 17వ తేదీ ఉదయం నుంచి ఇంకా రవి కూడా మీ జన్మరాశికి 12వ స్థానం, ఏ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత 17వ తేదీ నుంచి కొద్దిగా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. విదేశీ దూర ప్రాంత సంబంధాలు వస్తూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. ఎక్కువగా చెప్పాలంటే ఒంటరిగా ఉండాలనేటటువంటి భావన కూడా పెరుగుతుంది. అలానే 12వ స్థానంలో కేతువు యొక్క ప్రభావం కూడా ఉన్నటువంటి కారణం చేత ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలలో శ్రద్ధ కూడా పెరుగుతుంది. 6వ స్థానంలో సంచరించే రాహు యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారు చక్కగా ముందుకెళ్ళగలుగుతూ ఉంటారు. 7వ స్థానంలో సంచరించే శని ప్రభావం కారణం చేత వ్యాపార భాగస్వామ్యాలలో బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. సంబంధాలు బలంగానే ఉంటాయి, కానీ మరింత బలపడేటటువంటి విధంగా చూసుకోవాలి. కుటుంబపరమైనటువంటి విషయాలలో ఆవేశం పనికిరాదు. కారణం ఏంటంటే దశమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క చతుర్థ వీక్షణం డైరెక్ట్గా మీ జన్మరాశి మీదనే ఉన్నటువంటి కారణం చేత ఆవేశం లేకుండా చూసుకోవాలి. కెరీర్ల వేగం పెరుగుతుంది, కానీ సంబంధాల్లో ఓర్పు అనేది చాలా అవసరం. మరి మనం ఇక్కడ అసలు వీళ్ళకి కన్యా రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైనా సరే నిరుద్యోగులుగా ఉన్నవారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ జన్మరాశిలోనే శుక్రుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత వివాహ ప్రయత్నాలు చేసే వారికి వివాహపరమైన అనుకూలత పెరుగుతూ ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కూడా కలుగుతుంది అని చెప్పాలి. మరి ఇక్కడ డే వైజ్గా కనుక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఆగస్టు 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ ఉదయం 6:06 వరకు ఉండే పరిస్థితిని తీసుకుంటే ఈ దశలో మీకు ఆదాయం పెరుగుతుంది, లాభాలు పెరుగుతూ ఉంటాయి, కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త స్నేహితులు. ప్రధానంగా చెప్పాలంటే మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చేటటువంటి సమయంగా ఉండబోతుంది. మీకు రావాల్సిన డబ్బు గురించి ఒక ముఖ్యమైన సమాచారం కూడా వస్తుంది అని చెప్పాలి. ఉద్యోగంలో జీతాలు పెరుగుతూ ఉంటాయి, ఇన్సెంటివ్స్, బకాయిలు, అదనపు ఆదాయం అంతా వస్తూ ఉంటుంది, లేదా వీటి గురించి ఎక్కువగా చర్చ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అలానే స్నేహితుల ద్వారా ఒక ముఖ్యమైనటువంటి పరిచయం కూడా రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్ లేదా కొత్త కొత్త ఆర్డర్స్ కూడా దొరికే అవకాశాలు ఉంటాయి. చాలా కాలంగా కోరుకుంటున్న ఒక వస్తువు లేదా అవకాశం మీకు ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఎక్కువ లాభం వస్తుందనేటటువంటి ఆశతో అధికమైన రిస్క్ తీసుకోకండి. ఖచ్చితంగా సోమవారం రోజున శివుడికి అభిషేకం చేయండి. సాధ్యమైనంత వరకు అన్నదానం చేయడం చాలా మంచిది. 13వ తేదీ ఉదయం 6:06 నుంచి 15వ తేదీ ఉదయం 9:36 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఏ రకంగా ఉంటుందంటే పరిస్థితి మీకు కొద్దిగా మారుతూ ఉంటుంది. ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ప్రయాణపరంగా
ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆసుపత్రి ఖర్చులు గానీ, ఇంటి అవసరాల కోసం గానీ, కొన్ని అనివార్యమైనటువంటి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. విదేశీ ఉద్యోగం లేదా దూర ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క నుంచి మంచి సమాచారం వస్తూ ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువగా ఒంటరిగా ఉండి భవిష్యత్తు గురించి ఆలోచించాలనేటటువంటి భావన కూడా మీకు కలుగుతూ ఉంటుంది. మాక్సిమం నిద్ర సరిపోయేటటువంటి విధంగా చూసుకోండి. అయితే కేతువు యొక్క ప్రభావం కారణం చేత ఏదో ఒక విషయాన్ని వదిలేయాలనే భావన కూడా రావచ్చు. అయితే కోపంలో ఉద్యోగం లేదా సంబంధం వదిలేసే నిర్ణయం మాత్రం తీసుకోకండి. ఖచ్చితంగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం చాలా మంచిది. 15వ తేదీ ఉదయం 9:36 నుంచి 17వ తేదీ సాయంత్రం 5:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు అత్యంత ముఖ్యమైనటువంటి దశ అని చెప్పాలి. ఎందుకంటే చంద్రుడు మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, భావోద్వేగాలు పెరుగుతూ ఉంటాయి, ఆరోగ్యం పెరుగుతుంది, వ్యక్తిగత్వం అన్నీ కూడా ముందుకు వస్తూ ఉంటాయి. ఇదే సమయంలో శుక్రుడు కూడా మీ జన్మరాశిలోనే ఉన్నటువంటి కారణం చేత ఆకర్షణ కూడా పెరుగుతుంది. ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి యొక్క మాట మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇంటర్వ్యూలకు వెళ్ళే వారికి, ముఖ్యమైన మీటింగ్స్ వెళ్ళే వారికి, వ్యక్తిగత పరిచయాలకు ఇది అనుకూలంగా మారుతుంది. ప్రేమకు సంబంధించినటువంటి విషయాలలో ముఖ్యమైనటువంటి సమాచారం కూడా మీకు అందుతుంది. ముఖ్యంగా మీ రూపాన్ని, మీ వ్యక్తిత్వాన్ని కూడా మార్చుకోవాలనేటటువంటి ఆలోచన కూడా కలిగే అవకాశం ఉంది. కానీ ఎక్కువగా ఆలోచించి మీకు మీరే సమస్యలు కొని తెచ్చుకోకండి. ఖచ్చితంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవిని తెలుపు రంగు పూలతో పూజ చేయండి. ఇక్కడ మరి 17వ తేదీ సాయంత్రం 5:06 నుంచి 20వ తేదీ ఉదయం 3:02 వరకు ఉండేటటువంటి సమయంలో చంద్రుడు మీకు తులారాశిలో 2వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇప్పుడు మళ్ళీ మీకు ఆర్థికంగా, కుటుంబపరంగా మాట్లాడేటటువంటి మాటల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జీతం బకాయిలు కానీ, వ్యాపార చెల్లింపులు కానీ, కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో కానీ కొన్ని డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. శుక్రుడి యొక్క ప్రభావం కారణం చేత కుటుంబంలో శుభవార్తలు లేదా శుభకార్యాల కోసం చర్చించే అవకాశం ఉంది, శుభవార్తలు వినే అవకాశం ఉంది. అయితే 10వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుతూ ఉంటుందని చెప్పాలి. ఖచ్చితంగా శుక్రవారం రోజున అన్నదానం చేయడం చాలా మంచిది. 20వ తేదీ ఉదయం 3:02 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని తీసుకుంటే ఇది మీకు బ్రహ్మాండంగా అంటే ధైర్యం పెరుగుతుంది, కమ్యూనికేషన్ పెరుగుతుంది, ప్రయాణాలు వస్తూ ఉంటాయి. తోబుట్టువుల నుంచి, అన్నదమ్ముల నుంచి, అక్కచెల్లెల నుంచి, సోదరుల నుంచి, మిత్రుల నుంచి మంచి అనుకూలత పెరుగుతుంటుంది. మీకు మీరే స్వయంగా ఫోన్ చేసి ఒక మెసేజ్ కూడా పంపించే అవకాశం కూడా వస్తూ ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వరకు ఒక సమాచారం కూడా వస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్స్ను కూడా సంప్రదించవచ్చు. తోబుట్టువులతో ముఖ్యమైనటువంటి విషయం కూడా చర్చకు రావచ్చు. ఖచ్చితంగా హనుమంతుడిని ప్రార్థించడం అనేటటువంటి చాలా మంచిది. ఈ 10 రోజులు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఒకవైపు కెరియర్లో ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది, మరోవైపు లాభాలు తలుపులు తడుతూ ఉంటాయి. ఒకవైపు ఖర్చులు వస్తూ ఉంటాయి, మరోవైపు ఆదాయ మార్గాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకవైపు సంబంధాల్లో పరీక్ష కనిపిస్తూ ఉంటుంది, మరోవైపు వ్యక్తిత్వం అంతా కూడా ఆకర్షణీయంగా మారుతూ ఉంటుంది. అందుకే ఈ కాలానికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పినటువంటివి కన్యా రాశిలో అందరికీ వర్తిస్తాయి. ఎవరైతే ఇంకా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కనుక పడుతూ ఉంటే అటువంటి వారికి మీ వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న మహర్దశలు కానీ, అంతర్దశలు కానీ ఏదైనా దోషయుక్తంగా ఉంటే అప్పుడు మంచి ఫలితాన్ని పొందలేరు. అటువంటి సందర్భంలో ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. శుభం.